నేను డాక్టర్ లోకేశ్వర్, డాక్టర్ కేర్ హోమియోపతి మాట్లాడుతున్నాను. సో, ఈ మధ్య కాలం లోపల చాలామంది అడుగుతున్న విషయం ఏంటనంటే, సార్ నేను మాస్టర్బేట్ చేసుకున్న తర్వాత నా వీర్యం అనేది చాలా పలుచగా వస్తుంది. సో, నేను ఈ పలుచగా ఉన్నప్పుడు నాకు ఫ్యూచర్‌లో మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారా? అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా? అనే సందేహంతో చాలామంది కూడా నన్ను అడుగుతున్నారు. సో, ఏంటనంటే వీర్యం పలుచగా ఉండడం అనేది ఏంటి అనంటే ఇది ఏంటంటే రికరెంట్‌గా మళ్ళీ మళ్ళీ మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల ఒకే రోజులో ఎక్కువ సార్లు మాస్టర్బేట్ చేయడం వల్ల కూడా వీర్యం అనేది పలచబడడానికి అవకాశం ఉంటుంది. సో, ఎవరైతే మాస్టర్బేషన్ అలవాటు ఉన్నవాళ్ళు అంటే హస్తప్రయోగం అలవాటు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్‌గా మాస్టర్బేట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే రెగ్యులర్‌గా ఎక్కువ సార్లు చేయడం వల్ల దానివల్ల ఫర్దర్‌గా కాంప్లికేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో, పలుచటి వీర్యం అనేది ఏంటంటే దాని లోపల వీర్యం లోపల మనకు కావాల్సిన మెయిన్‌గా పిల్లలు పుట్టడానికి ఏంటి ఇంపార్టెంట్ అనంటే సెమెన్ లోపల ఉన్నటువంటి స్పెర్మ్స్ అనమాట. సో, స్పెర్మ్ కౌంట్ ప్రాపర్‌గా ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఒకవేళ వీర్యం పలచగా ఉంది, నేను ఇలాంటి సందేహంతో ఉంటే ఫస్ట్ మీరు చేయాల్సిన చాలా సింపుల్ విషయం ఏందనంటే, ఒక చిన్న టెస్ట్ ద్వారా మనం పెళ్లయినంక పిల్లలు పుడతారా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవడం వల్ల మనకు స్పెర్మ్ కౌంట్ ఎంత ఉంది? దాని లోపల స్పెర్మ్ కౌంట్ ప్రాపర్‌గా ఉందా? లేదా? అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కౌంట్ తక్కువగా ఉంటే ఆ సందర్భాన్ని అలిగోస్పెర్మియా అని అంటాం. అలిగోస్పెర్మియా ఉన్న సందర్భాల లోపల కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల న్యాచురల్‌గా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ వీర్యం పలుచగా వస్తుంది సెమెన్ అనాలిసిస్ లోపల మనకు ఈ ప్ర ఏం ప్రాబ్లమ్ లేదు సార్. అయినా గాని వీర్యం చాలా పలుచగా వస్తుంది. ఫ్యూచర్‌లో ఏమైనా ఇబ్బంది ఉందా అనంటే త్వరగా వీర్యం పడిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో, వీటికి రిలేటెడ్‌గా మన శరీరం లోపల టెస్టోస్టెరాన్ సీక్రెషన్స్ ఏ విధంగా ఉన్నాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి టెస్ట్ చేయించడం వల్ల కూడా మన శరీరం మనం ఫ్యూచర్‌లో సెక్స్ చేయగలుగుతామా లేదా అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏందంటే స్పెర్మ్ కౌంట్ ఒకటే కాదు, దాని లోపల మోటిలిటీ వీర్యం పలుచగా ఉందనంటే మోటిలిటీ తక్కువగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. చాలామంది కేసెస్ లోపల పలుచగా ఉన్న సందర్భాల లోపల మార్ఫలాజికల్‌గా, స్ట్రక్చరల్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం గుర్తించడం జరిగిందనమాట. సో, పలుచటి వీర్యం ఉన్నప్పుడు సెమెన్ అనాలిసిస్ చేయించి దాని లోపల కౌంట్ ఎంత ఉంది, మోటిలిటీ ఎంత ఉంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్ఫలాజికల్‌గా చాలామంది లోపల స్పెర్మ్ కౌంట్ ఉంటుంది. బట్ మార్ఫలాజికల్‌గా చూసినట్లయితే టెయిల్ డిఫెక్టెడ్, హెడ్ డిఫెక్టెడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళని మనం చాలామంది చూస్తున్నామన్నమాట. ఒకవేళ డిఫెక్టెడ్ స్పెర్మ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ వచ్చిన కొందరు సందర్భాల లోపల అబార్షన్స్ అయ్యే అవకాశం కూడా చాలామంది లోపల చూస్తూ ఉంటారనమాట. సో, సెమెనాలిసిస్ చేయించి దాని లోపల ప్రాపర్‌గా కౌంట్ ఉందా? మార్ఫలాజికల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేవా? స్ట్రక్చరల్‌గా అన్నీ నార్మల్‌గా ఉన్నాయా? లేదా? మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాం. పలుచగా ఉంది, మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టట్లేదు అనంటే ఒకసారి సెమెనాలిసిస్ చేయించి అలిగోస్పెర్మియా, అస్థినోస్పెర్మియా, టెరటోస్పెర్మియా ఇలాంటి సందర్భాలలో కూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. సో, ఆల్రెడీ 6 మంత్స్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నాము, న్యాచురల్‌గా ప్రయత్నం చేస్తున్నాము, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకుంటే భయపడి, బాధపడి, యాంగ్జైటీకి లోనైపోయి ఒక రకమైన డిప్రెషన్‌లోకి పోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఫస్ట్ దేనివల్ల ఈ సమస్య వచ్చింది అని మనం గుర్తుంచుకొని మేల్ ఇన్‌ఫర్టిలిటీని న్యాచురల్‌గా హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అనంటే టక్కున ఎళ్ళిపోయి గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ అయిపోయి మా ఆయన స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, దీనికి ఇంకేమైనా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి చాలామంది ఐయుఐకి వెళ్ళిపోవడం, ఐవీఎఫ్‌కి వెళ్ళిపోవడం, రకరకాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడం, హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ అలాంటివి అవసరం లేదండి. కౌంట్ తక్కువ ఉంటే మగవాళ్ళ లోపల స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి న్యాచురల్‌గా ఇంట్లో దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ సో, ఎక్కువగా స్పెర్మ్ కౌంట్ పెరగాలి, న్యాచురల్‌గా ఉండాలంటే మనం ఇంట్లో ఉన్నటువంటి దానిమ్మ పండ్లు ఎక్కువ తీసుకున్నా కానీ అండ్ విటమిన్ బి12 డెఫిషియన్సీ రాకుండా కొద్దిపాటిగా మన శరీరానికి ఎంత అవసరమో అంత నాన్ వెజ్ తీసుకోవడం కానీ మంచిదే. సో, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ తీసుకునే వాళ్ళు ఎగ్ యెల్లో చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. బట్ ఎగ్ యెల్లోలో కూడా విటమిన్ బిని పెంచేటువంటి పోషకం చాలా చక్కగా ఉంటుందనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ రెగ్యులర్‌గా మన ఇంట్లో దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటి దినుసులు లైక్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అంటుంటాం కదా! బాదాం, కాజు ఇలాంటివి కొన్ని తీసుకోవడం. దాంతో పాటు గుమ్మడి గింజలు ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా వాటిలో ఉన్నటువంటి జింక్ కానీ, దానిలో ఉన్నటువంటి పదార్థాలు పోషకాల వల్ల, ప్రోటీన్ వల్ల మన శరీరం లోపల న్యాచురల్‌గా హీల్ అవుతూ ఒకవేళ కొందరి లోపల ఏందనంటే ఎక్కువగా వేడి చేసేటువంటి పదార్థాల లోపల అంటే ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ఎన్వైర్న్‌మెంట్ లోపల పనిచేసే వాళ్ళ లోపల తొందరగా వీర్యం
స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, జనరల్‌గా వేడిగా ఉండేటువంటి ప్లేసెస్‌లో పనిచేసే వాళ్ళు లైక్ పెద్ద పెద్ద హోటల్‌లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ప్రయాణాలు ఎక్కువగా వేడిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రయాణాలు చేసే వాళ్ళ కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాం. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకొని, లైఫ్ స్టైల్ లోపల కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్‌ని న్యాచురల్‌గా హీల్ చేసుకోవడానికి, న్యాచురల్‌గా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, కౌంట్ తక్కువగా ఉంది, వాటరీ సెమెన్ ఉంది, నేను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారా లేదా? ఇలాంటి అపోహలే అవసరం లేదు. ఒకవేళ మీలో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఇలాంటి అపోహతో ఉన్నట్లయితే, మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. సింపుల్ టెస్ట్‌లు ఏదైతే అవసరమో అదే సెమెనాలిసిస్ కానీ, బాడీకి రిలేటెడ్‌గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ కొన్ని రకాలైనటువంటి వారికోజిల్ సందర్భాలలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. యూఎస్జీ అల్ట్రాసౌండ్ చేయించడం వల్ల, స్క్రోటమ్ స్కానింగ్ చేయించడం వల్ల వారికోజిల్ ఏమైనా ఉన్నాయా? లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్న సందర్భాలలో కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అండర్‌లయింగ్ కాజ్ ఏంటి? దేనివల్ల ఈ కౌంట్ తగ్గుతుంది? దేనివల్ల వీర్యం అనేది పలచగా వస్తుందనేది గుర్తించి ట్రీట్మెంట్ అనేది అందించినట్లయితే న్యాచురల్ వేలో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. సో, ఐయుఐ, ఐవీఎఫ్ ఒకటే సొల్యూషన్ కాదు. న్యాచురల్ వేలో డాక్టర్ కేర్ హోమియోపతిలో హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాటరీ సెమెన్ సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. థాంక్ యూ.